వెయ్యి కొబ్బరికాయలు వచ్చినా 10,000 కొబ్బరికాయలు వచ్చినా దేవుడు ఇటు తిరుగుతాడో లేదో, లేదా మన కోరిక నెరవేరుతుందో లేదో గ్యారంటీ లేదు. పశ్చాత్తాపంతో కార్చే కన్నీరు అత్యంత పవిత్రమైనది. పూజారి గారు, అందుకే మేము కొబ్బరికాయ యొక్క అసలు విషయం తెలుసుకున్నాం. ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు దేవునికి సమర్పించాలి. అది మా కన్నీటినే సమర్పించి దేవుని ప్రసన్నం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకు క్రైస్తవులు కొబ్బరికాయ కొట్టరండి, కన్నీళ్లను సమర్పించి అనేకుల కొరకు ఏడుస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకేనటండి మీరు ఏడుస్తూ ప్రార్థిస్తారు? ఇదేమిటి, దేవుని దగ్గరికి వెళ్తే నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, ఏడుస్తారేమిటి వీళ్ళు అని అపార్థం చేసుకున్న విన్నాళ్ళు అన్నాడు ఆయన. ఇదే కాదండి, చాలా విషయాలు క్రైస్తవ్యం పట్ల అపార్థమే అయ్యాయి. నేనంటాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు చేద్దాం, అర్థమయ్యేటట్లు చేయాలి కూడా. ఎందుకంటే ఎందరో పెద్దలు తప్పుగా తమ ఆలోచన విధానాన్ని నడుపుకున్నందు చేత అపార్థమయ్యింది. ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు అని నిందపడింది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆచారాలు సాంప్రదాయాలు మార్చడం గురించి ప్రస్తావించబడలేదు. లేదు, చెప్పాను కదా, ఇప్పటి వరకు దొంగలు వ్యభిచారులు లేరు. తెలంగాణ, ఆంధ్ర పక్క పక్కనే, సాంప్రదాయాలు వేరు వేరు.